విక్టరీ వెంకటేష్ గారు అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ సంక్రాంతికి వస్తున్నాం. గతంలో మనకి F2, F3 మూవీలతో భారీ విజయాలను అయితే అందుకున్నారు. వీళ్ళిద్దరూ మళ్ళీ థర్డ్ మూవీకి అయితే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై వస్తున్న సంక్రాంతికి వస్తున్నానికి మళ్ళీ వస్తున్నారు. సో దిల్ రాజు అండ్ శిరీష్ గారు ఈ మూవీని అయితే గ్రాండ్గా నిర్మించారు. సో మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ ఇద్దరు కూడా హీరోయిన్స్గా వచ్చారు. సో భీమ్ సిసోరియా దీనికి మ్యూజిక్ కంపోజిషన్ అయితే చేశారు. సో January 14th ఈ మూవీ అయితే రిలీజ్ అయింది సంక్రాంతి దీంట్లో. సో దీని పరంగా మనం చూసుకున్నట్లయితే అనిల్ రావిపూడి గారు తన సేఫ్ గేమ్ ఏదైతే ఉందో అంటే కామెడీ లాస్ట్ టైం మనకి భగవంత్ కేసరితో వచ్చారు కదా. సో మళ్ళీ తన సేఫ్ గేమ్ కామెడీతో మరొకసారి ట్రై అయితే చేశారు. అండ్ కాకపోతే ఎంటర్టైన్మెంట్తో పాటు డిఫరెంట్ జోనర్ అనేది అటెంప్ట్ చేశారు. ఇది ఫ్యామిలీ డ్రామాతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. అండ్ బేసిక్గా మనకి కుక్డ్ ఫార్ములా అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఫార్ములా ఏదైతే ఉందో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు టైప్ ఆఫ్ కామెడీని అండ్ మూవీ సెంటిమెంట్ని ఇందులో అయితే రన్ చేశారు. సో దానివల్ల ఈ మూవీ అయితే కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద అయితే మారింది. అండ్ దీంతోపాటు ఇందులో వెంకటేష్ గారు సస్పెన్షన్ గురైన పోలీస్ ఆఫీసర్గా అయితే నటించారు. అండ్ ఈ పోలీస్ ఆఫీసర్గా పనిచేసే టైంలో ఎస్ఐ మీనాక్షి చౌదరి గారితో ఎఫ్ఐఆర్ ఉండడం అండ్ ఆవిడతో తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోవడం అండ్ తర్వాత మనకి ఐశ్వర్య రాజేష్ గారిని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా ఫ్యామిలీ డ్రామా మొత్తం కూడా ఉంటుంది. అండ్ పోలీసులకి సవాల్గా మారిన ఒక క్రైమ్ని ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వెంకటేష్ గారు పడిన సస్పెన్షన్ ఎత్తేసి అండ్ ఆ కేసుని సాల్వ్ చేయడానికి మళ్ళీ వెంకటేష్ గారిని తీసుకొస్తారు. సో దీంతోపాటు కంప్లీట్గా అవుట్ అండ్ అవుట్ ఫన్ అయితే పెట్టారు. ఏంటంటే ఐశ్వర్య రాజేష్ గారికి అండ్ మీనాక్షి చౌదరి ఇద్దరికీ కూడా మధ్యలో జరిగే అంటే ఒక ఎక్స్ లవర్కి అండ్ వైఫ్కి మధ్యలో జరిగే ఇన్సిడెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా అయితే తీశారు. సో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే ఆఫీసర్గా అయితే వెంకటేష్ గారు కంప్లీట్ ఫన్ అయితే జనరేట్ చేశారని చెప్పాలి. అండ్ దీంతోపాటు మనకి సెటైరికల్గా అయితే ఈ డ్రామా పీక్స్లో ఉంటుంది. అండ్ దీంతోపాటు నలుగురు పిల్లలతో పాటు హెల్దీ కామెడీని అయితే పండించారు. ఈ డ్రామాతో పాటు కంప్లీట్గా ప్రేక్షకుల్లో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని చెప్పి నమ్మకం అయితే ఉంది. దానివల్ల జనాలు కూడా ఈ మూవీకి హెవీగా అయితే మనకి అడ్వాన్స్ బుకింగ్స్ కానీ టికెట్స్ కంప్లీట్గా అయితే ఇచ్చారు. అండ్ ఎక్కడ చూసుకున్నా కూడా మనకి హౌస్ఫుల్ బోర్డ్స్ అండ్ రెడ్ కలర్ ఇవే కనిపిస్తున్నాయి. మనకి ఇంతవరకు వచ్చిన సంక్రాంతికి 2 మూవీస్లో కూడా ఆ రేంజ్లో అయితే బుకింగ్స్ మనం చూడలేదు. సో సంక్రాంతి వచ్చిన 3 మూవీస్లో ఈ మూవీకి హయ్యెస్ట్ బుకింగ్స్ వచ్చినట్లుగా అయితే కనిపిస్తున్నాయి. సో చూద్దాం మరి. మూవీ బేసిక్ పాయింట్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా టీజర్ అండ్ ట్రైలర్లో చెప్పేశారు. సో వీళ్ళ ముగ్గురు మధ్య అంటే హీరో ఎక్స్ లవర్ అండ్ వైఫ్ మధ్య జరిగే ట్రయాంగిల్ ఏదైతే ఉందో వీళ్ళ మధ్యలో జరిగే వినోదాత్మకంగా ఏదైతే జరుగుతుందో అదంతా కూడా కంప్లీట్గా మనకి ట్రైలర్ అండ్ టీజర్లోనే తెలిసింది. అండ్ దీంతోపాటు దర్శకుడు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా కూడా మనకి బోర్ కొట్టకుండా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రకంగానే మనకి డీల్ చేశారు. అండ్ దీంతోపాటు సత్య ఆకల్ అంటే మనకి ఒక కేసు ఉందని చెప్పాం కదా, ఆ కేసు కిడ్నాప్ డ్రామా మీద మొదలుపెట్టి రెస్క్యూ ఆపరేషన్. సో మొత్తం అంతా కూడా కంప్లీట్గా స్టోరీలోకి అయితే 15 minutesలోనే వెళ్ళిపోతారు. సో ఎక్కడా కూడా బోర్ కొట్టే రకంగా అయితే ఎక్కడా ఉండదు. అండ్ దీంతోపాటు మనం చూస్తున్నట్లయితే కామెడీ ట్రాక్ కానీ మెసేజెస్ మీద హాయ్ మెసేజెస్ మీద నడిచే రచ్చ కానీ అవన్నీ కూడా కంప్లీట్గా మనకి నవ్వు అయితే వస్తుంది. అండ్ దీంతోపాటు మనకి సాంగ్స్ కూడా ఆల్రెడీ హిట్ అయ్యాయి. అండ్ దీంతోపాటు మనకి ఒక్కసారికి అంటే వెంకటేష్ గారు అండ్ మీనాక్షి చౌదరి గారి మధ్య ఉన్న లవ్ స్టోరీ గురించి వైఫ్ వాళ్ళ ఫ్యామిలీకి తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా స్పందిస్తారు అండ్ సీఎంతో ఫోన్ కన్వర్జేషన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కనిపిస్తాయి. అండ్ దీంతోపాటు మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే స్టోరీ ఎంత రొటీన్గా ఉన్నా దాన్ని డీల్ చేసిన విధానం అయితే మాత్రం కొత్తగా ఉందని చెప్పాలి. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ఫన్నీ వేలో అయితే తీసుకెళ్లారు అనిల్ రావిపూడి గారు. ఓవరాల్గా మూవీ మాత్రం కంప్లీట్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. సంక్రాంతికి అయితే మంచి మూవీని అయితే ఇచ్చారు. సో ఎప్పటిలాగే వెంకటేష్ గారు అయితే అవుట్ అండ్ అవుట్ కంప్లీట్గా ఆయన అయితే కంప్లీట్ ఫుల్ అయితే ఇచ్చారు. సో ఇది బేసికల్గా మనకి సంక్రాంతికి విన్నర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం ఆఫ్ ది చూసుకున్నట్లయితే ఈ మూవీకే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఫైనల్ వెర్డిక్ట్ అయితే లాస్ట్లో చూద్దాం. సో ఓవరాల్గా వచ్చిన 3 మూవీస్లో ఎక్కువ మంది ప్రేక్షకులు అయితే మాత్రం సంక్రాంతికి వస్తున్నామనే ప్రిఫర్ చేస్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? మీరే మూవీని ప్రిఫర్ చేస్తున్నారు? కమెంట్ అయితే చేయండి.